హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి నేనైతే చాకోబార్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి చాలా ఫేవరెట్ కదా, సో ఇంట్లోనే ఎలా చేయాలో చూడండి. ముందుగా పాలుని బాగా మరగబెట్టేసుకోండి, అందులోనే కొద్దిగా షుగర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకో బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేసేసుకొని పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోండి. అదే పాలల్లో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా ఉంటే మిల్క్ మేడ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ మిక్చర్ ఏదైతే ఉందో అది కూడా వేసి కొద్దిగా బాయిల్ చేయాలి 2 to 3 minutes అట్లాగా. నేను మొన్న ఐకియాలో వెళ్ళినప్పుడు తీసుకున్నాను పాప్సికల్స్ది. సో అందులో నేను ఏం చేశానంటే అది మనకు కార్న్ఫ్లోర్ది కొద్దిగా థిక్గా అనిపిస్తే నేను ఒక 2 times అట్లా గ్రైండ్ చేసినాను అనమాట. ఆ తర్వాత మనకు ఇది ఏంటంటే ఫ్రీజ్ చేయాలి, ఒక 12 to 13 hours అన్న ఫ్రీజ్ చేయాలన్నమాట. ఫ్రీజ్ చేసిన తర్వాత నా దగ్గర హాట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంది, సో అది కూడా మెల్ట్ చేసేసుకొని నా దగ్గర ఏదైతే ఇందాక నేను మిల్క్ది చేసుకున్నానో అందులో మనం ఈ చాక్లెట్ది డిప్ చేసి మళ్ళీ సేమ్ అదే మౌల్స్ లో పెట్టేసి మళ్ళీ ఒక 8 hours అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత ఏం చేసినానంటే నేను తీసిన తర్వాత కూడా మనకి ఏంటంటే సింగిల్ లేయర్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు మిల్క్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. సో అందుకోసం నేను ఏం చేశానంటే మళ్ళీ ఒక 8 hours తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ డార్క్ చాక్లెట్ ని కొద్దిగా మెల్ట్ చేసి మళ్ళీ నేను డిప్ చేశాను. సో ఈ సమ్మర్ టైంలో పిల్లలు ఊరికే బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కావాలి అది ఇదని అడుగుతుంటారు. బయట ఇప్పుడు మనకు చాలా కల్తీ జరుగుతుంది కదా, సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా హెల్దీగా చేసి అనమాట. ఇంకా ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా యాడ్ చేయము. సో ఒక సింగిల్ లేయర్ యాడ్ చేసి ఏమవుతుందంటే మనకు కోటింగ్ అనేది ప్రాపర్ గా పట్టదు. సో అందుకోసమని నేను మళ్ళీ చేశాను అనమాట. మళ్ళీ చేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్ లో పెట్టాను ఒక 8 hours అట్లాగా. ఆ తర్వాత ఇంకా మనకు కోటింగ్ ఎలా ఉన్నా సరే మనం నార్మల్ గా ఇంకా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఓవర్ స్వీట్ గా లేకుండా మైల్డ్ గా ఏ ఫ్లేవర్స్ లేకుండా బాగుంటుంది. ఎక్కువ చాక్లెటీగా చేయలేదు నేను, మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ